బర్త్డే వస్తుంది, మీరు ఏం ప్లాన్ చెప్తలేరు, అందరు సైలెంట్ ఎందుకు? నేను 3 నెలల నుండి అడుగుతున్నా, కుయ్యి అంటలేవు కుట్ట అంటలేవు కానీ నా ఫోన్ వాళ్ళే బల ఆయనకి ఇప్పిస్తున్నావు. అరే నా ఫోన్ వాళ్ళే బల కొట్టిన నా బర్త్డేకి ఏమి ఇప్పియవా శ్రీప్రభా? నాకు పెళ్ళి అయితే అప్పటి వరకే ఎందుకే ఓడుతోని ఎందు ఏమంటున్నావు? 2 నెలల్లో మొత్తం సింపతి క్రియేట్ చేసుకొని ప్రేమను మా సింపతి అంట నేను గిఫ్ట్ ఇస్తా, బయట గిఫ్ట్ ఇస్తే నాకెవరు ఇస్తారు? ఎందుకు అన్న తమ్ముడు ఇప్పిస్తున్నా, మరి నేను మరదలని ఇప్పి అవి సుత్తి చచ్చిపోవాలే. ఏంటరా నీ బాధ? ఏమైనా మీరు నాతోని అమ్మాయికి బాగుంటదిరా. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు వీడియో ఏంటంటే రేపు నయనతార బర్త్డే అనమాట. సో ఐ మీన్ ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పుడే నయనతార బర్త్డే అయిపోతుంది. సో రేపు నయనతార బర్త్డే, ఒక 1 డే ముందు షూట్ చేస్తున్నా. సో ఏంటంటే ఆ పిల్లకి 3 months నుంచి నాకు ఐఫోన్ కావాలి అడుగుతుంది. సో నేను ఆమెకి చూద్దాంలే అని చెప్పి అలా అట్లా ఆపేసిన. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా నేను నయనతారకి ఇప్పుడు 15 Pro Max ఫోన్ కొనడానికి వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే ఆ పిల్లకి మాత్రం ఆ పిల్లకి ఫోన్ అని చెప్పాను, వంశీకి ఫోన్ ఇప్పిస్తున్నా 15 Pro Max అని చెప్తా. ఆ పిల్ల ఎట్లా రియాక్ట్ అవుతుంది. సో ఆ పిల్ల మస్తు ఫోన్ కోసం చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తుంది అనమాట. అండ్ బేసిక్గా ప్రాబ్లం అవుతుంది ఫోన్ లేక. ఇంకెళ్ళక నెక్స్ట్ ఇద్దరిని ఇంకా బయటికి పంపించి బయట వీడియోస్ చేపిద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడైతే ఆ పిల్లని పిలిచి ఫోన్ నీకని చెప్తా, సరేనా? సో లాస్ట్కి అయితే ఆ పిల్లకి ఫోన్ ఇద్దాం. సో గైస్ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చేయండి. నయనతార పిచ్చి చేస్తుంది అనుకుంటా నాకు తెలిసి. సో పిలిచిండి నయనతార మనం ఎడిపోతున్నాం తెలుసా? ఒక ఎంతూజియాజం లేదు, ఏం లేదు, జోష్ లేదు. ఏం నయనతార నువ్వు? నా బర్త్డే వస్తుంది, మీరు ఏం ప్లాన్ చెప్తలేరు, అందరు సైలెంట్ ఎందుకు? ప్లాన్ ఇవ్వాలి నీకు? చిన్నపిల్లవా? 22 years వచ్చినాయి. సో ఇప్పుడు వెళ్ళిపోతుంది సార్ వంశీ. విషయం నీకు కూడా తెలియదు, ఎవరు నవ్వునికి తెలుసు, నాకు ఇంకో వంశీ అని తెలుసు. బేసిక్ గా కాదు, వంశీకి ఐఫోన్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అవునా? నిజం జోక్ కాదు. మధ్యలో అన్నాడు నాకు 14 Pro అదే ఐఫోన్ ఇప్పిస్తున్నా, నా ఫోన్ వాళ్ళ కొట్టిర్రు అని చెప్పి. ఎవరు? అప్పుడు అదే వీడియోలో మచ్చా బాలగొట్టింది కదా, ఇప్పిస్తా అన్నావు అని చెప్పిన అనమాట. సో వంశీకి ఇప్పుడు నేను ఐఫోన్ 15 Pro Max గిఫ్ట్ ఇద్దామని పోతున్నాను. అట్లా ఎట్లా ఇప్పిస్తూ? అట్లేంది? 3 నెలల నుండి అడుగుతున్నా, కుయ్యి అంటలేవు కుట్ట అంటలేవు కానీ నా ఫోన్ వాళ్ళే బల ఆయనకి ఇప్పిస్తున్నావు. అరే నా ఫోన్ వాళ్ళే బల కొట్టిన తారా? నా బర్త్డేకి ఏమి ఇప్పియవా శ్రీప్రభా? ఈ బర్త్డేకి వేరే ప్లాన్ చేస్తా సార్. ఏం ప్లాన్ చేస్తావు? 200 కేక్ కట్టి చేసి. బేసిక్ గా నయనతార బర్త్డే నేను ఉండట్లేదు, షూట్ ఉంది నాకు, ఇది నిజం. అవును నేను ఇప్పుడు నా బర్త్డే ఐఫోన్ నాకు ఇప్పిస్తాను మాటలు ఎప్పుడు? 3 నెలల నుండి అడుగుతున్నా. నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తలే. నెక్స్ట్ ఇయర్ పక్కా. నాకు పెళ్ళి అయితే అప్పటి వరకే. ఎందుకే ఓడుతోని ఎందు ఏమంటున్నావు? సో వంశీకి ఐఫోన్ 15 Pro Max గిఫ్ట్ ఇస్తున్నా. సో వెళ్తున్నా అన్నమాట. సో ఆన్ ది వేలో ఉన్నాం. సో నా కారు ఏమైంది? నాకు ఇప్పియు కదా. ఎందుకు నైనతారా? నాకెందుకు ఇప్పియు? నా బర్త్డేకి ఆయన సర్ప్రైజ్ లేండి, నేను ఆల్రెడీ సర్ప్రైజ్ ఇచ్చిన. నీకు ఎన్ని గిఫ్ట్లు కావాలి? స్పెషల్ గిఫ్ట్లు, బెంగళూరు నుండి గిఫ్ట్లు, నేను ఇచ్చిన గిఫ్ట్లు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు. వచ్చే 2 నెలల్లో మొత్తం సింపతి క్రియేట్ చేసుకొని ప్రేమను సింపతి అంట.
నా ఇష్టంతో ఇప్పిస్తున్నా మా అన్న సింపతి ఏముంది అంటే నా ఇది ఏం లేదు ఊరికి వదిలేసినట్టు వదిలేసి ఎంప్లాయీ టీఎల్ అట్లా మాట్లాడద్దు హార్ష్గా ఏది నువ్వు కూడా వాడతావు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు ప్రతిసారి పక్కకి వెళ్ళు. మీ ఇద్దరు బ్లాగ్స్ చేసుకోరే నీకు ఫోన్ ఇప్పించిన తర్వాత నువ్వు నేను వెళ్ళి మరి అదే నాకు ఇప్పి నేను బ్లాగ్స్ చేస్తాం నువ్వు ఎట్లా చేస్తావు ఎట్లా ఇద్దరు వంశీ నేను చెప్తున్నావు ఇద్దరం ఫోన్ ఇప్పించిన తర్వాత మీరు కంప్లీట్ ఇంక ఇవన్నీ వద్దు మీరు ఏమంటారు హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోండి ఎక్కడ ఏ కంట్రీ పోతారా లేకపోతే ఏ స్టేట్ పోతారో పోయి మంచిగా వ్లాగ్స్ చేసుకొని తిరగండి నేను ఇప్పించిన ఫోన్లో ఓకేనా అదే నాకు ఇప్పియచ్చు కదా ఎందుకు ఇప్పిస్తాను ఐఫోన్ మనమే ఇద్దరం సో గైస్ నేనైతే వెళ్తున్నా స్టోర్కి అయితే వెళ్దాం సో బాయ్ ఏమైంది నా బర్త్డే కదా అయితే వంశీకి ఎన్ని గిఫ్ట్లు ఇప్పిస్తావు చెప్పు మాకు ఏమి ఇప్పించాము షాపింగ్ చేపిస్తా అంతే నాకు 3 months నుండి నా ఫోన్ పగిలిపోయింది తెలుసుగా నీకు ఫోన్ పగిలిపోయిన ఫోన్ నేను 3 నెలల నుండి అడుగుతున్నాను స్క్రీన్ పగిలింది స్క్రీన్ కార్డ్ కూడా కాదు అది ఎందుకు ఏడుస్తున్నాయి వంశీకి ఇప్పిస్తా నీకు ఇప్పిస్తా వేరువేరా నేను గిఫ్ట్ ఇస్తా బయట గిఫ్ట్ ఇస్తే నాకెవరు ఇస్తారు పేరు నుంచుకోవాలండి కామెడీ కాదు ఏంద్రా ఆ పిల్ల ఏడుస్తుంది చెప్పినా నేనేం చెప్పు నీ బాధ అయిపోయింది బర్త్డే నాది కదా శ్రీబ్రహ్మణ్యం అరే నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది వీడియోస్ దాంట్లోనే చేస్తాం మనం దాంట్లోనే రాదా వంశీకి విషయమే నీకు విషయం మీద అరే వాడుకోని అప్పుడు వాడుకోని ఈ పిల్లకి వీడియోసే కదా చేసేది అడుగుతున్నా అదే ఇతను రాకన ముందర అడుగుతున్నా నేను ఐఫోన్ చేతుల బట్టి హై క్లాస్ సెంటే కొట్టి హై హీల్స్ చెప్పులు సరే అరే వంశీ నువ్వు కొనుక్కుంటావు కదా కొన్న తర్వాత ఈ పాత ఫోన్ ఈ పిల్లకి ఇచ్చేసి అప్పుడప్పుడు వాడుకొని ఈ ఫోన్ ఇచ్చి ఇద్దరు కలిసి వాడుకో నువ్వు చెప్పినట్టు ఇంకా నేను ఏ తుల్లో పని చెయ్యను ఏంటి నేను ఏ తుల్లో పని చెయ్యనని చెప్తున్నాను నీ బర్త్డే పంపించి ఇస్తున్నా వస్తాను కదా అది కూడా మెమరీ అరే బర్త్డే కాదు నార్మల్ నేను ఇప్పిస్తున్నాను ఫోన్ మొన్న వచ్చిందేను మా తమ్ముడాడు దేవుడు పంపిన దీవెన అన్నయ్య అమ్మంటియా మా తమ్ముడాడు నుండి నేనున్నా నీ ఫ్యామిలీ ఎన్ని తీసుకుంటావు నువ్వే తమ్ముడు కదా పాపం మా రక్త సంబంధం కదా నీకంటే ఏమైంది ఎందుకు చెప్పవచ్చు ఎందుకట్లయితే నా బర్త్డే సర్ప్రైజ్ అన్నారు ఎవరన్నారు నేను అన్నాడు అది లేదు నేను సర్ప్రైజ్ కోసం అని అనుకున్నా ఇప్పుడు కూడా నాకు ఇప్పిస్తారు కావచ్చు అని అనుకుంటే మనం కలిగి పోదాం అనుకున్నాం కలిగి మంచిగా నాతో మాట్లాడదు ఇప్పుడు పోతే మాట్లాడిన ఫోన్ ఇప్పి మరి ఫోన్ పగిలిపోయింది లేకపోతే నీకు ఇప్పించాడు కదా నీ స్క్రీన్ కార్డు నా స్క్రీనే పగిలింది ఈడ చూడు ఈడ చూడు ఈడ చూడు చూడు ఏదో లారీకి అడక తింటున్నా నేను ఫోన్ తో మళ్ళీ మళ్ళీ చేపించుకోవాలి అసలు మనకు ఫోన్ ఎందుకు చెప్పురా నువ్వు ఎవరితో మాట్లాడదు నా దగ్గర ఫోన్ ఎందుకు నేను అందరితో మాట్లాడలేదు సరే దాదా ఫోన్ కొనుక్కుందాం ఫస్ట్ డిజీ లైఫ్ స్టైల్ ఫోన్ ఉంది డిజీ లైఫ్ స్టైల్ ఎందుకు ఏడుస్తున్నావు మరి ఓ తీసుకో ఇంకా రోజు అందరితో చాట్లు చేయి వీడియో కాల్ మాట్లాడు ఐఫోన్ కానీ షో నేను చేయను అర్థమైందా ఇద్దరం ఆడాలని చెప్పిన City life, had to get that paper up. Married to the hustle gang, nobody could break us up. షూ కూడా ఇప్పిస్తావా షూస్ నేను ఎందుకు ఇప్పిస్తాను మళ్ళీ షూస్ ఇప్పియా నీ బాయ్ ఫ్రెండ్ కదా కావా నాకు ఐఫోన్ ఇప్పుడే బర్త్డే ఐఫోన్ కావాలి నేను కావాలని ఇవి బాగున్నాయి మొన్న అడిగిన ఐఫోన్ ఇగో ఐఫోన్ కావాలా నువ్వు కావాలంటే నాకు ఐఫోనే కావాలి అంట మిల మెరుపు తీగ దరికి రాగదిల్త బెల్ల మతి చెడి పలు విధాన వల్ల ఐఫోన్ పెళ్లి చేసుకో ఐఫోన్ కావాలంటే ఐఫోన్ కావాలి ఏడికి పోవాలి నువ్వు అన్నకి నేను అడుగుతుంది బట్ ఏమైనా చెప్పి నాకు కరెక్షన్ చెప్పి 15 Pro Max అంటే ఏ మంచిగా తీసుకుంటాం ఓయ్ షట్ యు డామ్ ఇట్ అది కాదు
13 Pro Max అన్న. ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? నాకు కదా ఇప్పించేది 13 Pro Max. 13 Pro 13 Pro. 3 కెమెరాలు ఉన్నాయి. ఫోన్ నీకు కాదు దానికి గ్రీన్ కలర్ అసలే మనం కాదు. నీ బర్త్డే నీకే గిఫ్ట్ ఇప్పియాలా? నాకు ఇప్పియవా? ఎందుకు ఇప్పియాలి? ఈయనకి ఎందుకు ఇప్పిస్తున్నావు? అన్న తమ్ముడు ఇప్పిస్తున్నా. మరి నేను మరదలా ఇప్పి. బావా నేనేసుకునే పట్టీలు అవి సుత్తి చచ్చిపోవాలే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఏదన్నా మన బర్రో సరే ఒప్పుకో. వాళ్ళు యాక్సెప్ట్ చేయిస్తాను. చలో అలా యాక్సెప్ట్ చేస్తావు కదా. చెప్పు వాళ్ళ లవ్ యాక్సెప్ట్ చేయి ఇప్పిస్తా. ఎందుకంటే నీ ఫోన్లతో నీకు పోల్చొద్దు. మరి నువ్వేనావు కదా. ఇందాకేమన్నా నువ్వు ఎందుకన్నా బావాని అంటే ఐఫోనే కావాలి చెప్పు. నన్ను బావని ఎందుకు అన్నావు చెప్పు. ఎందుకన్నా అని అంటే నువ్వు బావవి కాబట్టి. ఎందుకు బావని అయితే ఇంకే మేము ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఆప్షన్ పెట్టుకున్నాం కాబట్టి మీ తమ్ముడు కాబట్టి బావని ఇప్పుడు అలవాటు. అప్పుడే ఇప్పిస్తాను. అప్పుడే ఇప్పిస్తాను బ్రో. లవర్కి ఇప్పేయాలి కదా ఫోన్. లవర్ అయితే ఇప్పేయాలి కదా. ఓగతలకి ఇప్పేయద్దు కదా. వీడు ఆమె లవ్ చేస్తున్నాడు. ఇది నా బర్త్డే అప్పుడే కొన్నా. మళ్ళీ నా బర్త్డే కొత్త గిఫ్ట్ ఇస్తారేమో అని అనుకుంటున్నా. డొల్లా సో ఎంత బ్రో? ఏం ఫోన్? 11 14 13 ఇది ఎంత ఉంది ప్రైస్? అన్ని ప్రైస్లు చెప్పు. ఇది 40K, ఇది 29K లెవెల్, ఇదేమో 65K, 15 ప్లస్ 67, 13 Pro 60K, S23 Ultra 65. సామ్సంగ్ యాపిల్ మినిమం ఉండాలి మనకి. ఓన్లీ యాపిల్. ఇది ప్లస్ 15 ప్లస్ ఇది 15 ప్లస్. మరి 15 ప్లస్ ఇది. ఇదేనా బాగుంది. అమ్మాయిలకు బాగుంటుంది అది. నాకు మనం వచ్చేద్దాం. 15 ప్లస్ బాగుంది కదా వంశీ. అమ్మాయిలకు బాగుంటుంది మరి. నీకెందుకు పౌచ్ చేద్దాం వెనక మనం స్టిక్కర్ వేయించుకుంటాం. 15 Pro Max వద్దా? నాకు ఇప్పి. ఏంటరా నీ బాధ? నీకెందుకు ఏడుపు వస్తుంది? అది అమ్మాయిలాగా ఉందిరా. నువ్వు వాడతావు కదా అప్పుడప్పుడు. ఇంకేంటి నీకు వీడియోస్ కోసమే కదా ఇప్పుడు మాకు కొనేది. నువ్వు ఎందుకు ఏడుస్తావు ఫస్ట్ చెప్పు నాకు కదా. ఎందుకు ఏడుస్తావు చెప్పు. వాళ్ళ తమ్ముడు కాబట్టి ఫోన్ ఇప్పిస్తున్నా. అంటే నేను నీకేం గాను అంటే నన్ను తీసుకోండి. నీ బర్త్డే గిఫ్ట్ కావాలి అంతే కదా. నా బర్త్డే రేపే కదా. ఇప్పిస్తా. చిన్న గిఫ్ట్ ఏమో చూస్తా. తీసుకుపోయి 10 రూపాయలు బ్రో 5,000 6,000 వచ్చే ఫోన్ ఏమన్నా? నా ఫోన్ అదే 5,000 ఈ ఫోన్ ఎంత ఇస్తారు? వివో Y33T. అంత పెద్ద ఎందుకు దీనికి? 3,000 దీనికి ఎంత ఇస్తావు? 3,000 or 4,000. ఇంకా 3,000 ఇస్తే నా ఫోన్ ఇచ్చేయి. ఓకేనా? కొత్త ఫోన్. నాకేం వద్దు, మీరు తీసుకోండి. నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఇంకా పెద్ద ఫోన్ చూపి. ఇంకా పెద్ద ఫోన్ ఫోన్ ఎందుకు? ఏంటి ఎందుకు? నువ్వు తీసుకున్నా నాకెందుకు అడుగుతున్నావు? పక్కకు నేను తీసుకునేది నీకు ఏమైనా మీరు నాతోనే అది అమ్మాయిలకు బాగుంటుందిరా. అంటే 9th బర్త్డే కాబట్టి వంశీ గిఫ్ట్ ఇస్తుంది. ఏంది ప్రేమ ఏంది? ఏదో ఇక్కడ మాట్లాడండి మంచిగా. ఎందుకు ఏడుపు చూడని చెప్తింటలేదు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటే ఏందన్న అది ఫోన్ ఎట్లయినా ఇద్దరం వాడతామన్నా. ఎవరి దగ్గర ఉండే ఈ ఫోన్ ఇంత బాగుంది కదా నీకు. అంత మంచి ఫోన్ నీకు ఎందుకు అమ్మాయివి? 300 వస్తాయి బ్రో. 300 చెప్పి నువ్వు 300 అని చెప్పు. ఇందాక కెమెరా పగిలింది అందుకే అన్న సరిగ్గా చూడలే. ఇందాక చూసుంటే చెప్పేవాడు కదా. మీరందరూ దూరం జరుగు. ఏంది చెప్పు. మనలో అనమాట. ఇది నాకేనా? ఏది ఫోన్ నాకే. నీకెందుకు ఇప్పిస్తారా? వాడు మొన్న నా ఫోన్ తీసుకుని అన్నా నీ 15 Pro Max ఫోన్ బాగుంది కూడా నైన్ నీకు ఇప్పిస్తా. తర్వాత ఎంత జీబీ? 256 GB. 15 Pro Max 256 GB. ఎంత పడుతుంది చెప్పొద్దు. గిఫ్ట్ కాదు కాకపోతే ప్రైస్ చెప్పొద్దు. బయట చెప్తా నీకు. 15 Pro Max 256 GB. సేమ్ నా కలరే. నీ కలర్ కాదు, నీ ఫోన్ కలర్. నా ఫోన్ కలర్. ఏమైంది నీ చేత నాకు బ్రో నాకు బ్యాంక్ ఎవరు ఇస్తారు? నాకు చేసి ఇప్పుడు కొట్టేసి అమౌంట్ మరి. ఈఎంఐ గేమ్ వద్దు. మీరు పైసలు ఉన్నవన్నా మీకేం కరువు. బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఉండవు. నా నెంబర్ ఉంది ఫోన్ పే దాన్ని కొట్టేసి. నా ఫోన్ రోల్ అవుతుంది. ఓకే నీ ఫోన్ బంగారం గాను
నీ ఒళ్ళో బందీనవుతాను. సరసపడ్డది ఇది. నీ చేతితో మనకి నువ్వు జరిగి ఫస్ట్ నువ్వు కస్టమర్ అటు అటు ఇప్పుడు చెప్పేది దోస్తాలు అయిపోయింది ఆడికే. ఏదో చెప్పులు ఇప్పేసి ఉరుకుతుంది. ఏంట్రా ఇది? చెప్తా. దొంగతనానికి కూడా పాల్పడ్డా ఆఖరికి దొంగతనం షూట్ అవుతుంది ఎందుకు తీసుకో. థ్యాంక్ యూ. ఓపెన్ చేయి నువ్వే ప్రేమతో గిఫ్ట్ ఎందుకు అట్లా చేస్తున్నావు కదా ఇచ్చినా కదా. నవ్వుతుంది పాపం. ఓపెన్ చేయి. నీ చేతిలో ఓపెన్ చేసి ఎంత ప్రేమ పెడుతుండేది. పెట్టచ్చు పెట్టి ఏం చెయ్యంలే అన్న. ఎందుకంటే మళ్ళీ అసలు డెలికేట్ ఫోన్స్ ఇట్ రైట్ నుంచి ఐఫోన్ ఓపెన్ చేయడానికి రాదు కానీ ఐఫోన్ కావాలంట. కాంప్రమైజ్ అది చూపి కెమెరాకి. ఇగో వంశీకి ఇప్పిస్తాను నేనే. నువ్వా తీసుకో. ఈఎంఐ పడుతుంది పైసలు. తీసుకో. తీసుకో. అయ్యో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అసలు? అది ఇద్దరు దగ్గర ఉంటుందని చెప్తున్నా కదా, నువ్వు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అసలు? థ్యాంక్ యూ ఇందాక పోదామా ఇంకా? పౌచ్ కూడా పౌచ్ కొని ఇవ్వను అన్న ఫోన్. సో గైస్ వీడియో గిట్ల మీకు నచ్చినట్టయితే లైక్ నాకు పౌచ్ కొని అన్న. అయ్యో నేను ఫోన్ ఇప్పించాను పౌచ్. అది తట్టుకున్నాను దానికి. నాకు కోపం వస్తుంది. సరే అన్న ఫోన్ కొనిచ్చాడు, నువ్వు పౌచ్ కొని. మళ్ళీ మీరు పౌచ్ కొని ప్లీజ్. అన్న పౌచ్ అంటే చూపి. కనిపిస్తుంది కొత్తగా 40 పప్ కావాలి బేసిక్ గా ఈ ఫోన్ నీకు చెప్పాలన్నా శ్రీ 1 వీక్ నుంచే ఫోన్ చేస్తున్నా. నీ బర్త్డే వస్తుంది, ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి నీ బర్త్డే నాకు సర్ప్రైజ్. ఈ ఫోన్ నీకు తెప్పించాడు, తీసుకో. ఫోన్ కూడా సిగ్గున్నా ఫోన్ తీసుకున్నా. అన్ని అబద్ధాలు. నిజంగా ఆడిపిస్తుంది. చెప్పు. ఏది చెప్పేది? నేను కొంచెం అమౌంట్ వెళ్ళిపోయాను అంతే, మిగతా పైసలు అన్ని వన్ వే. కట్టినావా? హలో ఆ ఫోన్ మా షాప్ లో ఉన్నది కాబట్టి మా షాప్ ప్రమోషన్ కూడా చేయాలి, గిఫ్ట్ తీసుకున్నట్టు కాదు. అని చెప్పి రాగానే చేసినాము. తీసుకోవట్లేదా? ఫోన్ చూపి ఒకసారి. స్క్రీన్ ఫోన్ పగిలిపోయిన ఫోన్ ఏమో బాయ్ ఫ్రెండ్ కి, మనవాడే 30,000 ఫోన్ ఏమో 1,00,000 రూపాయలకి ఫోన్ ఇప్పించిండు. 1.4 lakh. నేను సారంగా అనలే అప్పుడు మా ఎక్స్ట్రా 1,00,000 పెట్టి ఆడుతున్నాం. 40,000 ఆడుతున్నాడు, 1,00,000 మాట్లాడేది ఏం మాట్లాడలేదు. ఆండ్రాయిడ్ ఫోన్ ఏమో హ్యాపీ ఫోన్. స్మైల్ వచ్చేసి ఎందుకు ఏడిపించారు? ఏడుపు ఏం లేదు. సిమ్ కాకుంటే సిమ్ ఈ ఫోన్ విషయం మినిమం హ్యాపీనెస్ ఆఫ్ ది డే. లైఫ్ అందులో మంచిగా ఉండు. తొందరగా లవ్ యాక్సెప్ట్ చేయి. అందరూ హ్యాపీ ఫీల్ కూడా తొందరగా లవ్ యాక్సెప్ట్ చేసినంటే బాగా నన్ను బావా నాన్నను అలా అంటే ఆయన బాయ్ ఫ్రెండ్ అవుతాడు. లవర్ ఎవడు? సో గైస్ ఆగ్రా మీ పంచాయతీ అయిపోయి. సో గైస్ ఫైనల్ అయితే ఫోన్ తీసుకున్నా. మనోడు ఇర్ఫాన్ డీజీ లైఫ్ స్టైల్ ఓనర్. నువ్వేనా ఓనర్? కాదు నువ్వే నాదే షాప్. సో మీకు తెలుసుగా ప్రతి వీడియో ఇక్కడే చేస్తాం, ఏ ఫోన్ కూడా ఇక్కడే ఉంటాం. సో 9 బర్త్డేకి 3 months నుండి అడుగుతున్నా. 3 months నుంచి అడుగుతుంది. సో అందుకే నన్ను అడుగుతుంది. అప్పుడు నువ్వు లైఫ్లోకి రాలే ఇంకా.
నువ్వు ఇంకా లైఫ్ లోకి రాలే. సో ఇప్పుడు life లోకి వచ్చి. నా తరపున వంశీ తరపున ఈ 15 Pro Max గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.